ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశ్వశ్రేయస్సు కోసం విశేషంగా టీటీడీ ధార్మిక క్రతువులు. తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వరునికి రుద్ర హోమం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో గోదాదేవికి నీరాజనం. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తాం. తిరుమలలోని డంపింగ్ యార్డ్ పాప వినాశనం. ఆకాశగంగ వద్ద ఈవో తనిఖీలు. తిరుమలలో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ప్రారంభం. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యతను ఇస్తామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల ఫిబ్రవరి నెల కోటా విడుదల చేసిన టీటీడీ. నవంబర్ 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్ర హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్ర హోమంలో భాగంగా నేటి ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కపిలేశ్వర స్వామివారిని సర్వాలంకారంలో కొలువుదీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమ కుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్ర పారాయణం, రుద్ర హోమాన్ని వైభవంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక శుక్రవారం సాయంత్రం కపిలతీర్థంలో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్తీక మాస విశేష పూజ, రుద్ర హోమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఆలయంలోని యాగశాలలో అర్చకులు పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదన పూర్తి చేశారు. ఆపై విశేష దీపారాధన, మహామంగళహారతులు అందజేశారు. కార్తీక శుక్రవారం శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవార అభిషేకం భక్తిరసభరితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలు పూల తోరణాలతో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై అలమేలు మంగమ్మ ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ,
ఈ పచ్చల కడియాల పణతి చలంగా. టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డంపింగ్ యార్డు, పాప వినాశనం, ఆకాశగంగ వద్ద తనిఖీలు నిర్వహించి భక్తుల సౌకర్యాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 30 సంవత్సరాల నుండి పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈ డంపింగ్ యార్డు సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తది ఇక్కడ ఉంది. దీంట్లో ప్రస్తుతం చూస్తే 1,00,000 మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది. మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్, మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ రీసైకిల్ చేస్తే వచ్చిన సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమైనా మనం క్లియర్ చేయించవచ్చా. ఇదంతా ఏంటంటే 1,00,000 టన్నుల కొద్ది ఉన్నది కాబట్టి దీన్ని క్లియర్ చేయడానికి టైం పడుతుంది. అందుకని వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసుకుని వారు మేము కలిసి ఇదంతా కూడా ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేసి దీన్ని బాగా చేయాలి అనేది. ఇంకా భవిష్యత్తులో వచ్చే డైలీ జనరేట్ దీన్ని సెగ్రిగేషన్, తర్వాత దాన్ని సెగ్రిగేషన్ తీరిన తర్వాత దాంట్లో రీసైక్లబుల్ మెటీరియల్ తీయడం, రీసైకిల్ కాని వాటిని వేరే విధంగా డంప్ చేయడం, తర్వాత ఇక్కడ సైంటిఫిక్గా దాన్ని డంప్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. అలాగే వెట్ వేస్ట్ కూడా ఉంది. వెట్ వేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దాకా మనం చూసింది డ్రై వేస్టే. 1000 కొద్ది టన్నులు వెట్ వేస్ట్ ఉంటుంది. ఆ వెట్ వేస్ట్ని కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కూడా టెక్నాలజీ ఇష్యూస్ వల్ల కొంత స్లోగా జరుగుతున్నట్టుగా మా అధికారులు చెప్పారు. అది కూడా చూస్తున్నాము. దాన్ని కూడా త్వరగా ఆ వెట్ వేస్ట్ని తొలగించడం. అలాగే ఐఓసిఎల్ వాళ్ళకి వెట్ వేస్ట్ని కన్వర్షన్ కోసం బయోమిథినేషన్ ప్లాంట్ కూడా ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా తొందరగా వస్తే ఇక్కడ ఉన్న వెట్ వేస్ట్ని త్వరగా ఇక్కడ నుంచి తొలగించి మనము ఇదంతా కూడా సైట్ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అనంతరం పాప వినాశనం చేరుకున్న ఈవో శ్యామలరావు మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పాప వినాశనంలోని సూచిక బోర్డులను రీపెయింటింగ్ చేయాలని సూచించారు. పాప వినాశనం టోల్గేట్ వద్ద జారీ చేసే టోల్ రసీదును తనిఖీ చేశారు. అనంతరం ఆకాశగంగ తీర్థాన్ని పరిశీలించిన ఈవో శ్యామలరావు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆకాశగంగ మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా దుకాణాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాల. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువతీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. తిరుమలలోని పిఎస్సి 3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ను టీటీడీ ఈవో జె శ్యామలరావు ప్రారంభించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న పిఎస్సి 5 భవనాన్ని పరిశీలించి అన్నప్రసాద కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన కియోస్క్ మిషన్ను తనిఖీ చేశారు. తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం 3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. 1వ హాల్, 2వ హాళ్లను పరిశీలించి లాకర్ల సౌకర్యంపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. పిఎస్సి 3లో లాకర్ కేటాయింపులకు 3 కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులు గందరగోళానికి గురికాకుండా ఇకపై ఒకే చోట లాకర్లను కేటాయిస్తారు. ఇక్కడ భక్తుల కోసం 1420 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. అనంతరం తిరుమలలో నిర్మాణంలో ఉన్న పిఎస్సి 5 భవనాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకుని డోనార్ సెల్ను పరిశీలించారు. భక్తులు విరాళం ఇచ్చేందుకు నూతనంగా ప్రారంభించిన కియోస్క్ మిషన్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్చిత సేవలు, దర్శన టోకెన్లను టీటీడీ నవంబర్ 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్లో విడుదల చేస్తోంది. ఆ వివరాలు మీకోసం. తిరుమల శ్రీవారి ఆర్చిత సేవ టికెట్లకు సంబంధించిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ 2025 ఫిబ్రవరి నెల కోటాను గురువారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టోకెన్ల కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను ఆన్లైన్లో పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమలలోని వ్యాసరాజ మఠంను టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. శ్రీవారి దర్శనార్థం వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ విద్యాశ్రీశేష తీర్థ స్వామీజీ తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో దంపతులు వ్యాసరాజ మఠంను సందర్శించి పీఠాధిపతి ఆశీస్సులు పొందారు.
సదా లోక కళ్యాణకారకుడు, సదా సృష్టి సంరక్షకుడు, సర్వజీవ పోషకుడు, ఆరోగ్య ప్రదాయకుడు, అంబాసమేతుడైన మహాదేవుడు, లయకారుడు, సర్వమంగళాకారుడు, ఆదిదేవుడు పరమేశ్వరుడిని కార్తీక మాసంలో సేవించడం మహద్భాగ్యం. పవిత్ర కార్తీక మాస శుభ తరుణంలో తిరుపతిలోని అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామం ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. శ్రీ ఉమా బృహదీశ్వరునికి రుద్రాభిషేక క్రతువు భక్తుల సభరితంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేద పండితుల వేద పారాయణం, నమక చమక పఠనాదుల నడుమ పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనం, భస్మాది ద్రవ్యాలతో శ్రీ బృహదీశ్వర స్వామి వారికి అభిషేక సేవ నయనానందకరంగా జరిగింది. అగ్నే అత్రివన్మనసా గృహానోస్మాకం బోధ్యపితాతనూనాం పృతనాజితకం సహమానముగ్రమగ్నిగోహవేమ పరమాత్ సతస్థాత్ సనః పరిషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చహోతానవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తమవం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయజోనిషిక్తంతవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవేన్ లోక ఇహమాదయందాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ సహనా భవతు సహనౌ భునక్తు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం అర్ధరాత్రి తిరుమలలోని వైకుంఠం 2, వైకుంఠం 1లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం 2కు చేరుకుని క్యూలైన్లను, కంపార్ట్మెంట్లను పరిశీలించారు. అక్కడ 9 నెలల చంటి బిడ్డతో ఉన్న ఓ తల్లిని గమనించి ప్రత్యేకంగా మాట్లాడారు. చంటి బిడ్డ తల్లులకు సుపదం ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తుండగా సర్వదర్శనానికి ఎందుకు వచ్చారని అడిగారు. ఆ అవకాశం ఉందని మాకు తెలియక వచ్చామని ఆ భక్తురాలు అదనపు ఈవోతో అన్నారు. ఇక నుండి దర్శనానికి వస్తే సుపదం ద్వారా వెళ్లవచ్చని వారికి అదనపు ఈవో సూచించారు. అనంతరం వైకుంఠం 1కి చేరుకుని 17వ కంపార్ట్మెంట్ వద్ద సీసీటీవీలను గమనిస్తూ దర్శన తీరుతెన్నులను పరిశీలించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ పీజీ మహిళా కళాశాల ప్రాంగణంలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పవిత్ర కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామునే నిత్య పూజలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం సంకల్ప పూజలతో అమ్మవారికి అష్టోత్తరాలతో అర్చనలను మంగళకరంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ, కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు, ఇతర అధ్యాపక బృందం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కర్నూలు జిల్లా మామిదాలపాడు గోదాకులంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవికి ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు.
గోదాకులంలో కొలువుదీరిన శ్రీ రంగనాయకి అమ్మవారి మూలమూర్తికి ఉత్సవమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో లోక కళ్యాణార్థం 1,00,000 బిల్వార్చన కుంకుమార్చన సేవలను వైభవపేతంగా నిర్వహించారు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి దివ్య ప్రాంగణంలో కార్తీక మాసోత్సవాలు మంగళప్రదాయకంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిని, శ్రీ మహాగణపతిని, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని, శ్రీ చండికేశ్వరులను వేర్వేరు పీఠాలపై సర్వాభరణ భూషితంగా వర్ణమయ సుగంధ పుష్పమాలల శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహ వాచనం ఇత్యాది సంప్రదాయ క్రతువులతో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారికి శాస్త్రోక్తంగా 1,00,000 బిల్వ పత్రార్చన, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను, మహామంగళ నీరాజనాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపేటలోని శ్రీ దత్తక్షేత్రంలో జంట నాగుల ప్రతిష్టాపనోత్సవం వేదోక్తంగా జరిగింది. ఆలయాలలో ప్రతిష్ఠించిన నాగదేవత ఆరాధనతో సంతాన ప్రాప్తి, సంతాన వృద్ధి, నాగదోషాలు పరిహారమవుతాయని ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు వివరించారు. ఇక ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో పలు రకాల క్రతువులను, హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైసూర్ దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త భారతీ తీర్థస్వామి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఇక ఇటు భీమవరంలో వేంచేసి భక్తుల కొంగు బంగారు దేవతగా పూజలు అందుకుంటున్న తల్లి శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులు జ్యోతులతో నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. విశాఖపట్నంలోని శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజల్లో భాగంగా స్వామివారికి అభిషేకోత్సవం మంగళకరంగా జరిగింది. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని స్వామివారిని భక్తి ప్రపత్తులతో సేవించారు. పలు రకాల ద్రవ్యాలతో శ్రీ నగరేశ్వరుడిని అభిషేక సేవలో ఆరాధించారు. అనంతరం అర్చకులు స్వామివారికి నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ విజయదుర్గ భవానీ ఆలయంలో అమ్మవారికి గాజులతో అలంకారం, విశేష పూజలు జరిగాయి. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని నిత్యం అమ్మవారికి ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సకల సౌభాగ్యాలను ప్రసాదించే సర్వమంగళకారిణి శ్రీ విజయదుర్గ భవానీ అమ్మవారిని మంగళకర పూజా ద్రవ్యాలు, గాజులతో దివ్యంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. హరిహరుల ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు మహాసంకల్పంతో స్వామివారి సన్నిధిలో సామూహికంగా సత్యనారాయణ వ్రతాలను ఆచరించారు. అర్చకులు భక్తుల చేత చక్కగా వ్రతాన్ని పూర్తి చేయించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.